మాల్దీవులకి వాస్తవంగా భారతదేశం అప్పిచ్చింది. ఆ అప్పు మేము తిరిగి ఇవ్వలేము, ఎంతో కొంత తగ్గించుకోండి అని అడుగుతున్నాడు మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు. చైనాని అడిగాడు, చైనా తగ్గించుకునే ప్రసక్తి లేదని చెప్పి. కాకపోతే ఒక కొత్త ఆఫర్ ఇచ్చింది, రీషెడ్యూల్ చేయటం. అంటే ఇప్పుడున్న అప్పుని మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టు లెక్క చూపెడుతూ మరికొంత కలిపి ఇవ్వడానికి, తద్వారా మొయిజ్జుని కాపాడే ప్రయత్నం ప్రారంభించింది. $18 బిలియన్ సంబంధించినటువంటి ఇది 18 బిలియన్ ఎంవీఆర్లు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి రూపాయలు. 8 బిలియన్లు ఇండియాదైతే 18 బిలియన్లు వాళ్ళు ఇచ్చేటందుకు ప్రిపేర్ అవుతున్నారు. పాత కొత్త కలిపి టోటల్గా మన ఆస్పెక్ట్లో చెప్పుకోవాలంటే భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నారు. అయితే అది 25 సంవత్సరాల పాటు మాల్దీవులకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆదాయ వనరుల మీద హక్కు చైనాకి ఇచ్చాడట. అంటే మనమేమో వాళ్ళకి అప్పిచ్చి నువ్వు తీర్చులేరా చూసుకుందాం అన్నాం, వాడు మాత్రం అప్పిచ్చి దాన్ని వసూలు చేసుకోవడానికి అక్కడే మనిషిని తనే పెడతాడనమాట. అక్కడ వ్యాపారాలు తన చెప్పు చేతలో పెట్టుకుంటాడు. తనకి వ్యక్తిగతంగా సంపాదించుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి మొయిజ్జు దాన్ని వదిలిపెట్టట్లేదు. మాల్దీవుల బ్రతుకు భవిష్యత్తులో మరొక హాంకాంగ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.